మనతో పాటు అయితే బి కిరణ్ అనే ఒక వ్యక్తి అయితే ఉన్నారు. అయితే లాస్ట్ టైం ఈయన ప్రజాభవన్కి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం బట్టి విక్రమార్క గారికి అయితే డైరెక్ట్గా ఆయన వినతి పత్రాన్ని ఇచ్చారు. సో అసలు ఏంటిది సమస్య అనేది మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. సో చెప్పండి అన్న, మీరు లాస్ట్ టైం ఆల్రెడీ వచ్చారు, ఎట్లా డైరెక్ట్ మన డిప్యూటీ సీఎంకే మీరు వినతి పత్రం అయితే ఇచ్చారు. సో ఏంటిది, దాని రెస్పాన్స్ ఎలా ఉంది? మేడం, నేను గత 29 తారీఖు నుంచి ప్రతి వారము, ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారము నా సమస్య విషయంలో నేను వస్తూ ఉన్నాను. గత 12వ తారీఖున డిప్యూటీ సీఎం గారు తన కారు ఆపి ఇదే విధంగా నేను బోర్డులు పట్టుకొని నిలబడ్డప్పుడు స్వయంగా తన కారు ఆపి మరి నా యొక్క అర్జీలు తీసుకోవడం జరిగింది. మేడం, గత 27వ తారీఖున 28వ తారీఖున మా పాలివారు వచ్చేసి నా పాల్గొడం కూల్చేసి మా ఇంటి తలుపులు పలగొట్టడం జరిగింది. అట్టి విషయంలో నేను స్థానికంగా పిఎస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అక్కడ నుంచి నాకు సహాయం అందనప్పుడు నేను తక్షణమే ప్రజావారి నుంచి నేను న్యాయం కోసం ఇక్కడికి వచ్చినాను. మేడం, కానీ 2 వారాల వరకు నేను రావడం వల్ల నాకు న్యాయం జరగనందున 3వ 4వ వారానికి నేను ఇలా బోర్డు తీసుకొని నేను ఇవ్వడం జరిగింది. అట్టి సమయంలో బట్టి సార్ గారు చూసి నన్ను అడిగారు, బాబు తన కారు నాపి నన్ను పిలిచి, బాబు మరి మీరు లోపల అర్జీ ఇచ్చారంటే అర్జీలు ఇచ్చినాం సార్ అంటే ఎస్ఎంఏ వచ్చిందంటే రాలేదు సార్ అని చెప్పినాము. అంతేకాకుండా మరి సమస్య ఏంటంటే నా యొక్క ఇల్లు పారు కూడా కూల్చబడి ఉంది, ఇల్లు తలుపులు పలగొట్టబడి ఉన్నాయి సార్, ఇల్లు కుల్లగానే పడుంది. అట్టి విషయంలో నాకు తక్షణమే న్యాయం చేయండి. అంతేకాకుండా గత 10 సంవత్సరాలుగా నానా విధాలుగా నా భూమి విషయంలో, మా ఇల్లు స్థలాల విషయంలో, నాకు వచ్చే బెనిఫిట్స్ విషయంలో, మా పాలివాళ్ళు చేస్తున్న అన్యాయంపై నాకు తక్షణమే న్యాయం చేయాలని కోరినాను. మేడం, కానీ ఈరోజు 12వ తారీఖు, ఈరోజు 23వ తారీఖు. మేడం, ఈరోజు అయితే నేను లోపలికి వెళ్ళలేదు. గత వారం నేను వస్తూనే ఉన్నాను. ఈరోజు మీ యొక్క మీడియా దిశ టీవీ ద్వారా గౌరవ పెద్దలు డిప్యూటీ సీఎం గారైన సార్ గారు నా యొక్క అర్జీ తీసుకున్నారు కాబట్టి తక్షణమే నన్ను మీతో కలిసి తక్షణమే నా యొక్క అన్యాయానికి న్యాయం చేయాలని నేను మీ యొక్క మీడియా ద్వారా కోరుతున్నాం. అంటే ఎవరు కూల్చేశారు? ఇప్పుడు మీరు అన్నారు కదా, మా ఇల్లుని, మా గోడలని లేకపోతే తలుపులని అయితే కూల్చేశారు. ఎవరు కూల్చేశారండి? మా పాలివారు బుష్పాక రాములు, అతని యొక్క భార్య బుష్పాక శారద గారు. నా దగ్గర వీడియో రికార్డింగ్ ఉంది మేడం. ఆమె గడపర తీసుకొచ్చి కూలుస్తూ ఉండగా ఆ రికార్డింగ్ కూడా మీకు పంపిస్తాను. ఇదే విధంగా బుష్పాక రాములు, అతని యొక్క సహోదరులు, అన్నదమ్ములు మేడం గత 10 సంవత్సరాల నుండి నా వ్యవసాయ భూమిని చెప్పకుండా చేయకుండా చేసుకోవడం జరిగింది. నేను ఇతరులకు కవలికిచ్చిన భూమిని అడ్డం తిరిగి మరి నా యొక్క భూమిని చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు కట్టుకున్న ఇల్లు కూడా మరి ఇప్పుడు ఇల్లు స్థలాలు ఇది తాతల నుంచి వచ్చిన స్థలాలు మేడం. అట్టి స్థలాలు ఇంకా రిజిస్ట్రేషన్ మేము చేసుకోలేదు, కానీ ఈ స్థలాలు ఇంకా పంచుకోవడం కూడా జరగలేదు. కానీ ఈ స్థలం కూడా మాది అంటూ వాళ్ళు దౌర్జన్యంగా వచ్చేసి పారుగొడను కూల్చేసి మరి నా తలుపులను నేను అట్టి సమయంలో పిఎస్ వారికి కంప్లైంట్ ఇచ్చాను. అప్పుడు రాత్రి 8 గంటలకు మేడం పిఎస్ వారు రాత్రి 8 గంటలకు వచ్చారు. వచ్చిన తర్వాత తమ ఫోన్ల ద్వారా, కెమెరాల ద్వారా అక్కడ ఉన్న ఆధారాలు స్వీకరించిన తర్వాత స్థానిక ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పాను, సార్ నేను ఇప్పుడే ఈ క్షణమే పోలీస్ స్టేషన్కి వచ్చి నేను కంప్లైంట్ ఇస్తానని చెప్పినాను. కానీ స్థానిక ఎస్ఐ గారు నువ్వు ఇప్పుడు రావద్దు, నువ్వు రేపు పొద్దుగాల రావాలని నా యొక్క కంప్లైంట్ కూడా సరిగా పట్టించుకోలేడు మేడం. అట్టి విషయంలో మళ్ళీ పొద్దుగాల మా పాలు మళ్ళీ నన్ను ఇంటి నుంచి బయటికి వెళ్ళనీయకుండా నువ్వు ఇప్పుడు ఇల్లు కూల్చేసుకోవాలి, తలుపులు విరగొట్టాలని గడ్డపార తీసుకొని వచ్చేసి నా యొక్క గడ్డపారతో నా తలుపులు విరగొట్టడం జరిగింది. అట్టి సమయంలో అక్కడ స్థానిక సర్పంచ్ గారు కూడా రావడం జరిగింది. స్థానిక సర్పంచ్ గారు అన్నారు, నాకు 10 రోజులు టైం ఇవ్వండి నేను మాట్లాడదామని అన్నా కూడా వారి మాటలు వినకుండా గడ్డపారతో నా తలుపులు విరగొట్టారు. అదేవిధంగా ఇప్పుడు గత 30 రోజులుగా నా పారు కూడా కూల్చబడి ఉన్నది, నా తలుపులు విరగొట్టబడి ఉన్నాయి, నాపై కంటిన్యూగా దౌర్జన్యం జరుగుతూనే ఉన్నది మేడం. ఇట్టి విషయాలలో తక్షణమే బట్టి సార్ గారికి నేను ఇచ్చిన అప్లికేషన్ను బట్టి మరి ఇక్కడ నేను ఎన్ని రోజులుగా నేను ఇచ్చిన ప్రతి అప్లికేషన్కు నాకు మొన్న 2 రోజుల క్రితం నాకు SMS రావడం జరిగింది. వీటన్నిటిని స్వీకరించి గౌరవ బట్టి గారితో నన్ను వారితో కలిసి తక్షణమే వారికి న్యాయం పొందేలా మీరు సహకరించాలని మీ దిశ టీవీ ద్వారా కోరుతున్నాము.